అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, వీనియన్ హాస్పిటల్స్, బేగంపేట్. మన జీవితంలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత ఎంత ఉంది? అదేంటి డాక్టర్ గారు జబ్బులు ట్రీట్మెంట్ గురించి మాట్లాడాలి కానీ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతున్నారు, ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీతో డాక్టర్ గారు టైఅప్ అయ్యారా అనుకుంటున్నారా? ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఎందుకంటే నానుడి ఏమిటంటే డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర ఏది దాచకూడదన్న నానుడి. యూజువల్గా 99% ఆఫ్ ద మెంబర్స్ అట్లానే చేస్తూ ఉంటారు. సో మాతో చెప్పుకున్నప్పుడు ఒక రకమైన ట్రీట్మెంట్, చికిత్సా విధానం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆర్థికపరమైన ఇబ్బందులతోటి, అంటే మెడికల్ పరమైన ఇబ్బందులు, సైకలాజికల్ పరమైన ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులతోటి ఆ చికిత్సా విధానాన్ని ఎంచుకోకపోవడానికి చాలామంది పేషెంట్లని మేము చూస్తూ ఉంటాం అన్నమాట. అందుకని మీరు అంత దూరం వెళ్లకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఒక ఫైనాన్షియల్ ఎయిడ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఈ రోజున్న కాలంలో కాంపిటేటివ్ వరల్డ్లో రేట్లు బాగా తగ్గిపోయాయి. ఒక జాయింట్ రీప్లేస్మెంట్ని 1,80,000 నుంచి 2,50,000లో కంప్లీట్ చేసేస్తున్న రోజులు ఇవి. ఇంకా మాట్లాడాలి అంటే ఇంకా కోషిష్ చేసి ఇంకో 10,000-15,000 తగ్గిపోయే అవకాశం ఉంది. ఇంకా ఇబ్బంది పడితే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చేస్తున్నాయి. ఇది ఒక రకమైన ఒక లెవెల్ ఆఫ్ క్యాండిడేట్స్ ఏంటంటే వాళ్ళు ఈ ఫ్రీ ఎయిడ్స్ కానీ లేకపోతే ఈ ఫ్రీగా చేసే చికిత్సా ప్లేస్లకు కానీ వెళ్లకుండా ఒక కొంత ఖర్చైనా పర్వాలేదు మంచిగా చేయించుకుందామన్న ఇదితోటి ఏం చేస్తుంటారంటే ప్రైవేట్ హాస్పిటల్స్ని ఆశ్రయిస్తూ ఉంటారు. అక్కడ ఈ ఫైనాన్షియల్ ఇబ్బంది రావడం వల్ల హెల్త్ ఇన్సూరెన్స్ అనేది లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని ఒక ఎమర్జెన్సీకి మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. ఒక ట్రీట్మెంట్ మనకు కావలసిన ప్లేస్లో చక్కగా ఉన్న దాంట్లోకి వెళ్ళా ది బెస్ట్ ట్రీట్మెంట్ ఒక్క మెడిసిన్లోనేనండి. అంటే మెడిసిన్ అంటే హెల్త్ ఇండస్ట్రీలోనేనండి. మీరు ఎంత డబ్బు పెడితే అంత మంచి ట్రీట్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, అంత ఎర్లీ ట్రీట్మెంట్ దొరికే అవకాశం ఉంది. చూడండి, ఇప్పటికీ కూడా చికిత్స సమయానికి అందక ఎంతోమంది ఎన్నో రకాల బాధలు అనుభవిస్తూ ఉన్నారు. చిన్నప్పుడు సరిగ్గా అందక పెద్ద అయిన తర్వాత కూడా ఇంకా దానికి సంబంధించిన ఒక పోలియో లాంటివి చూడండి, ఒక టీబీ లాంటివి చూడండి, ఒక రకమైన పక్షవాతాలు చూడండి, ఎంత ఇబ్బంది చేస్తుందో. అవన్నీ మనం ప్రివెంట్ చేయగలిగేవి. ఇవన్నీ ప్రివెంట్ చేయలేకపోవడానికి గల ఒక కారణం ఏంటంటే ఫైనాన్సెస్, డబ్బులు. అందుకని సాధ్యమైనంత తొందరగా, నాకు తెలిసి రోజుకు ఒక 40 నుంచి 50 రూపాయలు కానీ మనం పక్కన పెట్టుకోగలిగితే ఒక సఫిషియెంట్ ఒక 5 నుంచి 10 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ సంవత్సరానికి దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతమంది పేషెంట్లను చూసిన తర్వాత ఇక్కడ ఉన్న ఒక ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల వాళ్ళకి ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితుల్లో మేము కూడా ఉన్నప్పుడు ఏమిటంటే నాకు అనిపించింది నా వంతు కర్తవ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడము, చేయించుకోవడము చాలా ఉపయోగము. దానివల్ల మీకు కావలసిన హాస్పిటల్లో సౌలభ్యవంతమైన అత్యంత నాణ్యమైన చికిత్సా విధానాన్ని మీరు పొందే అవకాశం ఉంది. కాబట్టి సమాజానికి నా వంతు బాధ్యతగా మీరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవడం మంచిదని ఒక మాట చెప్పాలని చెప్తున్నాను తప్పించి నేను ఏ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా ఓటు వేయట్లేదు. అది మీ నిర్ణయానికి మాత్రమే వదిలేస్తూ ఉన్నాను. అయితే మరి ఎటువంటి ఇన్సూరెన్స్ తీసుకుంటే బాగుంటుంది అన్నప్పుడు ఇన్సూరెన్స్లో 2 ప్యాకేజెస్ ఉంటాయి. మొత్తము ఒక సింగిల్ ప్యాకేజీలో ఉంటుంది, తర్వాత ఓపెన్ బిల్లింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఒక డాక్టర్ గారి చేతులు కట్టేయకుండా నిర్దిష్టమైన ట్రీట్మెంట్, చికిత్సా విధానాలు ఎటువంటిదైనా చేయాలంటే ఓపెన్ బిల్లింగ్ ఉన్న ఇన్సూరెన్స్ చేయించుకోవడం చాలా మంచిదని మాత్రం చెప్పగలం. ఒక ప్యాకేజ్లో మనం చేయించుకోవడం వల్ల ఏముందంటే కొన్ని ఒక లెవెల్ దాటి ఖర్చు పెట్టడానికి ఉపయోగం అనేది ఉండదు. ఆ ఓపెన్ బిల్లింగ్లో లాభ నష్టాలు ఉన్నాయి, ప్యాకేజీలో కూడా లాభ నష్టాలు ఉన్నాయి. ఏ ఒక్కటి పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు కానీ బట్ నా అనుభవంలో ఓపెన్ బిల్లింగ్ ఉన్నప్పుడు మేము ట్రీట్మెంట్ చేసే చికిత్సా విధానాలలో పర్ఫెక్ట్ ఇంప్లాంట్ కానీ, పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ కానీ, పర్ఫెక్ట్ నెంబర్ ఆఫ్ డేస్ కానీ, పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ కానీ చేయడానికి అవకాశం ఉంది. కాకపోతే అక్కడే కాస్త ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మీ ఇన్సూరెన్స్లోంచి ఎక్కువగా అమౌంట్ పోయే అవకాశం ఉంది. కానీ నేను ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాను, ఏది పోయినా కానీ సంపాదించుకోగలమేమో కానీ గడిచిన కాలాన్ని, పోయిన ఆరోగ్యాన్ని సంపాదించుకోలేము. అందుకని ఇక్కడ డబ్బు, ఆరోగ్యం రెండిట్లో ఆరోగ్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలన్న పాయింట్ తోటి ఓపెన్ బిల్లింగ్కి పోవడమే మంచిదని నేను చెప్తున్నాను. నమస్తే.